న్యూస్. దిస్ ఈజ్ వేణుల. టాలీవుడ్ లో కామెడీ విలన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో ఫిష్ వెంకట్ ఒకరు. హైదరాబాద్ లో పుట్టి పెరిగిన అతను తన యాస నటనతో తనకంటూ ఓ ప్రత్యేకత గుర్తింపు తెచ్చుకున్నాడు. 2000 సమ్మక్క సారక్క సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఫిష్ వెంకట్ ఇప్పటి వరకు వందలాది సినిమాలు నటించాడు. స్టార్ హీరోలతోనూ స్క్రీన్ షేర్ చేసుకున్న భావం ఈ కామెడీ విలన్ సొంతం. ఎన్టీఆర్ ఆది సినిమాలో తొడకొట్టు చిన్న అంటూ పవర్ఫుల్ డైలాగ్ చెప్పిన ఫిష్ వెంకట్ గబ్బర్ సింగ్ సినిమాతో పవన్ కళ్యాణ్ తో కబడ్డీ ఆడి తన్ను తినడం ఎప్పటికీ గుర్తుండిపోతుంది. తన నటనతో తెలుగు ప్రేక్షకులకు కడుపుబ్బ నవ్వించిన ఫిష్ వెంకట్ గత కొన్ని రోజులుగా సినిమాలో కనిపించడం లేదు. అతను చివరిసారిగా గతేడాది రిలీజ్ అయిన నరకాసుర సినిమాలో కనిపించాడు. అంతకు ముందు కూడా అడపదడపు మాత్రమే మూవీస్ లో కనిపించాడు. గత కొన్ని రోజులుగా సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్న అతను తీవ్ర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. తన కుటుంబం దీన స్థితిలో ఉందని ఎవరైనా ఆదుకోవాలని వేడుకుంటున్నారు. ఆయాసం బాగా రావడంతో ఇటీవల ఆసుపత్రికి వెళ్లాను. అయితే అక్కడ వారం రోజులు చికిత్స అందించిన తర్వాత డయాలిసిస్ చేయాలని వైద్యులు చెప్పారు. అదేంటో మాకు తెలియదు అసలు. ఎందుకైనా మంచిదని నిమ్స్ లో జాయిన్ అయ్యా. అక్కడే డయాలిసిస్ చేయాలన్నారు. సుమారు 7.5 కాలం డయాలిసిస్ చేయించుకున్నాను. 4 ఏళ్ల క్రితం కాలికి దెబ్బ తగిలింది. అదే టైంలో బీపీ షుగర్ కూడా రావడంతో కాలు మొత్తం ఇన్ఫెక్షన్ కు గురైంది. డాక్టర్లు ఆపరేషన్ కూడా చేశారు. అప్పటి నుంచి నా పరిస్థితి ఇలా అయిపోయింది. 2 కిడ్నీలు కూడా ఫెయిల్ అయ్యాయి. ఇప్పుడు నేను ఇంటి దగ్గరే ఉన్నాను. అనారోగ్యం పరిస్థితుల కారణంగా ఎన్ని సినిమాలు ఛాన్స్లు వచ్చినా వెళ్ళలేకపోతున్నాను. డబ్బులు లేకపోవడంతో గాంధీ ఆసుపత్రిలో వైద్యం చేయించుకుంటున్నాను. నా పరిస్థితి నా కుటుంబం గడపడానికి చాలా కష్టంగా ఉంది అని ఫిష్ వెంకట్ చెప్పారు.